గుర్తొచ్చే పేరు మా గోల్డెన్ హ్యాండ్ వివి వినాయక్ గారు. సో ఆయన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంత ఎనర్జీ ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ముందుగా మా సత్యనారాయణ గారికి, ఈరోజు నాకు కేఎల్ యూనివర్సిటీకి వచ్చినట్లేదు సార్, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ కట్టినప్పుడు మళ్ళీ సినిమాలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు తీసిన ఫస్ట్ సినిమా పాడుతో తీయగా, దానికి నేను అసోసియేట్ డైరెక్టర్ని. రామోజీరావు గారు కూడా ఇలాగే ప్రతి అణువు చూసుకుంటూ ప్రతి మొక్కని ప్రతి దీన్ని కూడా దగ్గరుండి చూసుకుని నిర్మించారు. ఈరోజు నాకు అదే ఫీలింగ్ కలిగింది మిమ్మల్ని చూస్తే, సత్యనారాయణ గారిని చూస్తే. సత్యనారాయణ గారు కూడా నాకు రామోజీరావు గారిలా అనిపించారు. థ్యాంక్ యూ. ఆయన యూనివర్సిటీ ఎంత బాగుందో ఈ సినిమా కూడా అంత బాగుంటుంది, ఖచ్చితంగా చెప్పగలను. ఆయన వాళ్ళ అబ్బాయి మీద పెట్టుకున్న కళ్ళన్నీ ఈ సినిమాతో నెరవేరబోతాయి. అవిష్ చాలా మంచి పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలని అవుతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే త్రినాథ్ తీసిన సినిమాలు నేను లోకల్, నాకు బాగా ఇష్టం సినిమా చూపిస్తామా సినిమా చాలా ఇష్టం. ఆ సినిమాలు పక్కకే ఈ సినిమా కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీనికి రైటర్ శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. నీ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. మిక్కీ జే మేయర్కి, అలాగే తనకి, యాష్కి, అందరికీ నా బెస్ట్ విషెస్. నీకు ఎంత క్రేజ్ ఉంది, నీకు వేసిన ఒక హీరోయిన్కి ఇంత క్రేజ్ ఉండడం ఇదే చూస్తున్నాను నేను. యు ఆర్ వెరీ లక్కీ. అలాగే సత్యనారాయణ గారి శ్రీమతి గారికి, వారి పాప, అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. త్రినాథ్, ఆల్ ది బెస్ట్. సూపర్ డూపర్ హిట్ కూడా ఈ సినిమాతో నువ్వు. అలాగే అభిష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి సత్యనారాయణ గారు. నేను చాలా ఆనందపడుతున్నా. మొన్న మీరు ఫోన్ చేయగానే ఎందుకు ఇంత స్పెషల్గా నన్ను ఎందుకు పిలుస్తున్నారు అనుకున్నా, కానీ నేను చాలా సంతోషించాను. ఈ కేకలు, ఈ అరుపులు విని చాలా కాలం అయింది. థ్యాంక్ యూ. ఇంకొకసారి గట్టిగా అరవండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.